తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకి ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవల ఆ కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడి దేవల అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరికీ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, అయితే మరి మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, వీళ్ళకి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? మేషరాశి అనగానే మనకి ముఖ్యంగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మేషరాశిలోకి వస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారికి మొన్నటిదాకా కుజుడు నీచలో ఉన్నాడు, అంటే రాశ్యాధిపతి అయిన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగకపోవడం, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం, డబ్బు ఖర్చు ఉండడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దేవుడి వల్ల కుజుడు నీచత్వం నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ఫిబ్రవరి మంత్ అంతా కూడా ఎక్సలెంట్గా అంటే అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ చెప్పుకునేది మనకి గురువు, శని, రాహు, కేతు 4 గ్రహాలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ మేషరాశి వారికి ఏలినాటి శని మనకి 31 మార్చి నుంచి స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఏదైనా సరే ఈ ఫిబ్రవరి మార్చిలో మటుకు మీరు బాగా కష్టపడి ఎలాంటి విషయాలైనా సరే, ఉద్యోగం విషయం కానివ్వండి, ఒక చదువు విషయం కానివ్వండి, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇవి ఏవైనా సరే బాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా ఏంటంటే మనకి గురుబలం అనేది కూడా మనకి ముఖ్యంగా మే 15 దాకే ఉందన్నమాట. మే 15 తర్వాత నుంచి మనకి గురుబలం కూడా తగ్గుతుంది. కాబట్టి గురుబలం ఉన్నప్పుడు, శని బలం ఉన్నప్పుడు, రాహుకేతుల బలాలు పరిపూర్ణంగా ఉన్నప్పుడు మటుకు ఒక్క నిమిషం కూడా మీరు టైం వేస్ట్ చేయకూడదండి. అందు గురించి ఖచ్చితంగా మీరు బాగా కష్టపడితే, హార్డ్ వర్క్ చేస్తే, స్మార్ట్ వర్క్ చేస్తే కనుక నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, అదే ప్రమోషన్స్ వచ్చినా కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం, బాస్ నుంచి మన్నన పొందడం, అలాగే ఫారెన్ టూర్స్, విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఉండడం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మేషరాశి వారికి కూడా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా పట్టిందలా బంగారం చెప్పాలి. ఎందుకంటే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. ఎందుకంటే మన గురుబలం పరిపూర్ణంగా మేదాకా ఉంది కాబట్టి, ఉగాది కూడా వస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంలో కూడా మీరు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. తర్వాత గురుబలం తగ్గిన పర్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా సరే మంచి సమయంలో ఇప్పుడు ముహూర్తం అనేది ఉంటుంది. ముహూర్తాన్ని బెస్ట్గా ఉన్నప్పుడే మనం స్టార్ట్ చేయాలి. అలాగే మన బెస్ట్ టైం గోచారీత్యా గురువు, శని, రాహుకేతుల బలాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపారం స్టార్ట్ చేయండి, తప్పకుండా బాగుంటుంది. అలాగే విద్యార్థులకి సువర్ణావకాశం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మనకి షేర్స్లో కానివ్వండి, స్పెక్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే షూరిటీస్ పెట్టవచ్చును, అలాగే మధ్యవర్తిత్వం వహించవచ్చు. అలాగే ఆరోగ్యం, ఆయుష్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ మేషరాశి వారికి సంబంధించిన వాళ్ళు, అలాగే మేషరాశి వారికి కూడా వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. అలాగే ఇంట్లో కొత్త వస్తువు కూడా కొనేందుకు అవకాశం ఉంది ఫిబ్రవరి మాసంలో. కాబట్టి మీకు మటుకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మటుకు ఆరోగ్య రీత్యా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి. ఎందుకంటే ఒక్కొక్క వయసు పట్టి ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు అనేది ఆరోగ్యం గురించి చెప్పుకోవాలి,
కొంచెం వయసు వచ్చిన వాళ్ళైతే విద్య గురించి చెప్పుకోవాలి, ఇంకొంచెం పెద్ద వయసు వాళ్ళైతే కనుక ఉద్యోగం గురించి చెప్పుకోవాలి. కాబట్టి ఉద్యోగస్తులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, అలాగే పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, అలాగే స్పోర్ట్స్ రంగం, క్రీడా రంగం కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళందరూ కూడా ఈ మాసం అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి మనకి గురుబలం పరిపూర్ణంగా ఉండడం, శనిబలం పరిపూర్ణంగా ఉండడం చేత అనుకున్న పనులు అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, అలాగే మధ్యవర్తిత్వం కూడా వహించవచ్చునని చెప్పచ్చు. కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. గురుగారు, మరి మేషరాశి వారికి ఈ మాసం మనం చూసుకున్నట్లయితే గురువు ద్వితీయ స్థానంలో అంటే కుటుంబ స్థానంలో ఉన్నాడు. మరి వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? వివాహం అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే అండి మనకి ద్వితీయ స్థానంలోనే గురువు ఉన్నారు. గురువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు, ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అయింది కాబట్టి కుటుంబం తప్పకుండా ఏర్పడుతుంది. కుటుంబం ఏర్పడడం అంటేనే వివాహం అవడం అన్నమాట. కాబట్టి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా వివాహం అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఏదైనా సరే మనస్ఫూర్తిగా మనం రెడీగా ఉండాలండి. సాధారణంగా చాలామంది చదువు ఉంది, ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా కూడా వివాహం అవ్వకపోవడం కారణం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు రెడీగా లేకపోవడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం, తర్వాత చేసుకుందాం అనుకోవడం. ఇక్కడ మన ఫ్రెండ్స్ కానీ మన కొలీగ్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇంకా 25 కదా, ఇంకా 27 కదా, ఇంకా వాళ్ళకే అవ్వలేదు కదా, మనకెందుకు ఇంత తొందర అని కూడా అనుకోవడం. ఇంకోటి ఫ్రెండ్స్, కొలీగ్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం సిద్ధంగా ఉన్నప్పుడే వివాహం అవుతుంది. అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత తల్లిదండ్రులు మీరు ట్రై చేస్తున్నా కూడా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉండి వాళ్ళు రెడీగా ఉంటే కనుక ఖచ్చితంగా నేను రెడీగా ఉన్నాను, నాకు వివాహం చేసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంది అని ఎప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుందో అప్పుడే వివాహం అవుతుంది. కాబట్టి మేషరాశి వారు ఎవరైనా కూడా తప్పకుండా వివాహం ఎందుకు అవకాశాలు. ఇంకోటి కూడా ముఖ్యంగా చెప్తున్నానండి, మే 15 దాకే మనకు గురుబలం ఉంది. ఇప్పుడు మే 15 లోపల కుదరపోతే మటుకు మళ్ళీ 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మటుకు మన వయసు చిన్నదున్నా, కొంచెం మీడియం వయసు ఉన్నా కూడా ఇంకా వెయిట్ చేయకుండా మేషరాశి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా వివాహానికి ముందుకు వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే మే 15 దాటితే మళ్ళీ 2 సంవత్సరాలు అనవసరంగా వెయిట్ చేయాల్సి వస్తుంది. గురుబలం లేని అంటే తర్వాత కూడా అవ్వచ్చు, అలా లేదు, కానీ గురుబలం ఉన్నప్పుడు అంటే ఈజీగా అవుతుందండి, వెంటనే కుదురుతుంది సంబంధం, మంచి సంబంధం వస్తుంది. కరెక్ట్ సమయంలో గురుబలం ఉన్నప్పుడు వివాహం అయిన దానికి మామూలు సమయంలో అయిన దానికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. దాంతో మళ్ళీ సంతానం మంచి వాళ్ళు పుడతారు. సో అందుకని గురుబలం ఉన్నప్పుడే వివాహం చేసుకోండి, చాలా బాగుంటుంది మీకు. మరి సంతాన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి వీళ్ళకి? సంతానం కలిగేందుకు అవకాశాలు 100%. ఎందుకంటే గురువు సాధారణంగా సంతాన కారకుడు అండి ఎవరికైనా సరే. అది కాకుండా ద్వితీయ స్థానంలో మనకి గురువు ఉన్నారు మేషరాశి వారికి. ద్వితీయ స్థానం అంటే ఇందాక చెప్పుకున్నాం కుటుంబాన్ని. సో కుటుంబం ఏర్పడడం అంటే వివాహం, వివాహంతో ఇంకొకళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారంటే సంతానాన్ని అనుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు మానవ ప్రయత్నం చేయాలి, దైవబలం మీకు ఖచ్చితంగా తోడుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. గురుగారు, ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగిదాయకంగా ఉండనుంది? ఈ నెల ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకుంటే మంచిదంటే ముఖ్యంగా ప్రస్తుతం గురువు, శని, రాహు, కేతుల బలాలు అన్నీ కూడా పరిపూర్ణంగా బాగానే ఉన్నాయండి. శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే మటుకు చాలా మంచిది ఈ నెలల్లో. ఎందుకంటే శివుడు ఎందుకంటే పంచమాధిపతి, అంటే మేష రాశికి కానీ మేష లగ్నానికి కానీ పంచమాధిపతి సింహరాశి అధిపతి రవి అయ్యాడు. కాబట్టి శివుడిని ఎక్కువగా పూజిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం, ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలనే అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి.